నా భర్త చనిపోయినాడు, భర్త చనిపోయినటువంటి ఆడ మనిషి ఎట్లుంటారా? ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదు. అది ఎవరు చెప్పారు? మన చేస్తున్నటువంటి మనం నమ్మినటువంటి ఏదైతే ఇప్పటిదాకా చెప్పినామో బ్రాహ్మణెటికల్ అని చెప్పేసి అది కొంచెం శాస్త్రీయంగా మాట్లాడతారు. అంటే మన తలకాయలో జురబెట్టటువంటి ఆలోచన విధానం ఉంది. నువ్వు ఇట్లనే ఉండాలా, నువ్వు ఇట్లనే ఉండాలా చెప్తున్నటువంటి ఇందిరాగాంధీ ఒక మాట చెప్తారు, నాకు ఈ దేశంలో ఏ సంస్థ కానీ ఏ గ్రంథం కానీ ఇయ్యలేనటువంటి హక్కు కేవలం భారత రాజ్యాంగం బాబాసాహెబ్ ఇవ్వడం చేత నేను ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నా ఏ కూడా నాకు సహకరించలేదు. కేవలం బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగ ఫలితం వల్ల నేను ఈరోజు ప్రధానమంత్రి విడువ అయినప్పటికీ నేను ప్రధానమంత్రి అని చెప్పేసి సగర్వంగా చెప్పాను. అంటే ఆ విషయం సంబంధించి ఎవరైనా మాట్లాడినా ఎక్కడైనా మాట్లాడినా ఇందిరాగాంధీ చెప్పిన విషయం ఎవరు మాట్లాడారు? ఆ విషయం చెప్పరు, ఎవరికి చెప్పరు. అంటే మనిషికి సంబంధించి ఏదైనా ఒక విషయం మాట్లాడుకుంటే తప్ప సమాచారం తెలుస్తుంది. కాబట్టి మనం ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. ఇట్లాంటి కార్యక్రమాలకు సంబంధించి ఇలా అందరూ చెప్పినారు. ఈరోజు సెలవు కదా సార్, మహత్తులో సెలవు కదా అంటే వాస్తవమే సెలవు ఎందుకు వచ్చింది? సెలవు ఎందుకు ఇచ్చింది నీకు? మాట్లాడుకోవడం, పని ఒత్తిడికి సంబంధించి ఇట్లాంటి విషయాలు మాట్లాడుకోవడం సెలవు ఇచ్చింది. కాశీరామ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఇంతకు సెలవు లేదు. ఆయన డిఫెన్స్లో పనిచేస్తాడు, పెద్ద మనిషి, చదువుకున్నాడు. నాకు ఒకరోజు సెలవు ఇవ్వండి నేను దరఖాస్తు పెట్టాను. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉంది, పుట్టినరోజు సందర్భంగా సెలవు అని దరఖాస్తు పెడితే ఆఫీసర్ సెలవు ఇవ్వండి. సెలవు ఇవ్వకపోతే ఆయన ఆ రోజు రాజీనామా చేసి ఉద్యోగం రాజీనామా చేసి మొత్తం బాబాసాహెబ్ వెంట పెట్టుకుని ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు అనగారిన సమాజం మొత్తం కూడా హక్కులు కావాలి, అది కేవలము రాజ్యాధికారం వల్లనే వస్తుంది అని చెప్పి మాయావతి ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి కాదు, తిరిగి సైకిల్ వేసుకుని తిరిగి దేశమంతా తిరిగి ఈ దేశంలో ప్రధానంగా ఆడవాళ్ళకు సంబంధించి అధికారం ఉంటే పరిపాలన విధానం వేరుగా ఉంటుంది. ఆడవాళ్ళు అధికారంలోకి వస్తే అనేక మార్పులు జరుగుతాయి. కాబట్టి ఏ వ్యక్తి ఏం మాట్లాడినా కూడా సావిత్రిబాయి పూలే దగ్గర నుంచి అనేక మనకు సంబంధించి ఏ మాత్రం ఏ విషయం చెప్పినా కూడా మహిళలే ఈ దేశానికి, కుటుంబానికి, సమాజానికి వారికి ఇవ్వాలి, వాళ్ళ చేతికి అధికారం కానీ అవకాశం కానీ అని చెప్పేసి చెప్పినట్టు. అందుకోసం ఆయన ముఖ్యమంత్రి కాలే, మాయావతి గారి ముఖ్యమంత్రి. ఆడ ఉన్నటువంటి అనేక మార్పులు అయినాయి. అంటే ఇట్లా ఈ విషయాలు ఎవరు చెప్పారు. అందుకనే ఈ రోజు సంబంధించి సెలవు దినం సంబంధించి ఎందుకు ఇచ్చిన సెలవు అంటే ఇందుకోసం ఇచ్చు, దానికోసం మనం మాట్లాడుకోవాలి. కాబట్టి మీరు ఈ విషయానికి సంబంధించి వచ్చే రోజులలో, వచ్చే సంవత్సరాలలో గ్రామ స్థాయిలో చర్చ జరగాలి. గ్రామ సంఘంలో చర్చ జరగాలి. గ్రామ సంఘం అంటే కొడుకులు, అప్పులు దీనికోసం కాదు. అన్ని విషయాలు మాట్లాడుతున్నాం. వాళ్ళ వివాహం చేయకూడదు అంటున్నాం, బ్యాంకులలో సమస్యలు ఉందంటున్నాం, ఆడపిల్లలు చదువుతారంటున్నాం. ఈ విధమైనటువంటి అన్ని సమస్యలలో భారత రాజ్యాంగం ప్రధానమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి ఇది ఒక అంకురం. ఇది ఈరోజు ఒక ప్రారంభం. దీన్ని మీరు కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో జరగాల, ప్రతి ఇంట్లో జరగాల. మా పిల్లలు ఈరోజు అడుగుతున్నారు, నీవు అచ్చంపేటలో ఉంటే మీరు అంబేద్కర్ జయంతి ఎవరు చేయాలి అంటే నువ్వు ఇంట్లో పిల్లలకు చెప్పాలి ఆ విషయాలు. అంటే చిన్నగా ఉన్నప్పుడే అంబేద్కర్ అంటే ఎవరు, ఆయన ఏం చేసిండు, సమాజం కోసం ఏం చేసిండు, జనాల కోసం ఏం చేసిండు, పిల్లల కోసం ఏం చేసిండు అని మాట్లాడతారు. అప్పుడు ఒక చర్చ పెట్టాలి. కాబట్టి ప్రతి ఇంట్లో ఈ కార్యక్రమం జరగాల, ప్రతి ఊళ్ళో జరగాల, ప్రతి వాడలో జరగాల. ఇది కేవలము మానవాధికార కార్యక్రమం కాదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని దేశాలలో వరల్డ్ నాలెడ్జ్ డే అంటారు. ప్రపంచ జ్ఞాన దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి
బిడ్డకు ఘనంగా నివాళులర్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షురాలు, కార్యదర్శి, ఏపీఎం, సిసిలు, అకౌంటెంట్, ఆపరేటరు, వివోలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.